హాయ్ ఫ్రెండ్స్, నేను మీ క్రిస్టి. వెల్కమ్ బ్యాక్ టు విక్టోరియా టేల్స్. సో మీరు తమ్నైల్ అయితే చూస్తుంటారు కదా. సో ఎస్, నేను ఎ డే ఇన్ మై చర్చ్ వ్లాగ్ అనేది నేను చేయబోతున్నాను. సో మీ అందరూ రెడీయా? ఎస్, మీరు ఆల్వేస్ రెడీ, బట్ నేను ఇంకా రెడీ అవ్వలేదు. రెడీ అయిపోయి మళ్ళీ వస్తాను. హే ఫ్రెండ్స్, నేనైతే రెడీ అయిపోయాను. ఈరోజు ఫస్ట్ సండే కాబట్టి నేనైతే వైట్ కలర్ అవుట్ఫిట్ వేసుకున్నా. ఇదిగోండి, బైబిల్ కూడా పట్టుకున్నా. సో మీకు వెళ్ళిపోయే ముందు నేను కొన్ని అంటే చర్చ్ ఎలా ఉంటుంది, ఎలా స్టార్ట్ అవుతుంది, అసలు ఆ చర్చ్లో నేను ఏం చేస్తాను అనే వీడియోస్ అనేది మీకు ఈ రోజంతా ఏమవుతుందని మీకు అప్లోడ్ చేస్తూ ఉంటాను. సో ఈరోజు ప్లాన్ ఏంటంటే, లైక్ వీడియోస్లో ఎలా వస్తుందంటే, నేనైతే నార్మల్గా మా చర్చ్లో అయితే 3 సర్వీసెస్ అవుతాయి. సో ఫస్ట్ సర్వీస్ అనేది మార్నింగ్ 7 to 10 o'clock, అండ్ సెకండ్ సర్వీస్ అనేది 10:30 to 12:30, అండ్ థర్డ్ సర్వీస్ అనేది ఇక్కడ అవ్వదు, పెందుర్తిలో అవుతుంది అనమాట. బ్రాంచ్ వచ్చింది అక్కడ, సో అక్కడైతే అవుతుంది 7 to 9 o'clock అనమాట. సో ఫస్ట్ సర్వీస్ ఎలా అవుతుందో మీకు చూపిస్తాను. పదండి, నాతో పాటు వచ్చేయండి. సో నేనైతే ఇప్పుడు స్టెప్స్ దిగుతున్నా. సో గైస్, నేనైతే చర్చ్కి వచ్చేసాను అనమాట. ఇది చర్చ్ బ్యాక్ సైడ్. సో చూసారు కదా చర్చ్ ఎలా ఉందో, చాలా బాగుంది. నాకైతే చాలా ఇష్టం మా చర్చ్ అంటే. అలా ముందుకు వెళ్తే ఇది చిన్న గేట్ వచ్చింది కదా. సో ఈ గేట్ నుంచి నేను లోపలికి వెళ్తున్నాను. లోపలికి వెళ్ళిన తర్వాత మీకు ఎదురుగా ఒక హౌస్ అయితే కనిపిస్తుంది కదా. ఆ డోర్ అనేది ఏంటంటే మా పాస్టర్ అమ్మ గారు వాళ్ళ హౌస్ అనమాట. సో నీకు ఇక్కడ ఒక వే అయితే కనిపిస్తుంది కదా. సో ఆ వే అనేది చర్చ్ ఫ్రంట్ సైడ్ వెళ్ళడానికి ఆ వే అనమాట. సో ఇక్కడే మేము ఎప్పుడు వచ్చి రాగానే ఆ మిర్రర్‌లో చూసుకుంటా ఎలా ఉన్నామని. సో ఇదే స్టెప్స్ ఎక్కి మేము చర్చ్ లోపలికి వెళ్తాం అన్నమాట. సో నేను ఇక్కడ ఇలా స్టెప్స్ ఎక్కి ఇక్కడ చెప్పులిప్పి ఇంకా మేమైతే ఇలా వెళ్తామన్నమాట. సో ఇది ఫస్ట్ ఫ్లోర్. సో ఫస్ట్ ఫ్లోర్ అనేది మా చర్చ్ ఉంటది. సో ఇక్కడ చూడండి వ్యూ అదంతా. సో నేనైతే డోర్ ఓపెన్ చేసి లోపలికైతే వెళ్తున్నాను. సో చూడండి చర్చ్‌లో సో చర్చ్ లోపలైతే నేను వచ్చేసి కూర్చున్నాను అనమాట. సో మేమైతే క్వైర్ టీమ్ కాబట్టి ఫ్రంట్ అని కూర్చున్నాం. సో ఓన్లీ కొంతమంది అయితే వచ్చారు చర్చ్‌కి. 7 అయింది. సో తక్కువ మంది వచ్చారు. సో మేమైతే ఇంకా స్టార్టింగ్ ప్రేయర్ స్టార్ట్ చేసేసి మేమైతే క్వైర్ టీమ్ వాళ్ళందరూ కలిపి అందరం అయితే పైకి వెళ్ళిపోయామన్నమాట. సో చూస్తున్నారు కదా, ఇక్కడైతే మ్యూజిక్ టీమ్ వాళ్ళు కూర్చుంటారనమాట. సో మేము అక్కడ స్టేజ్ ఎక్కి మేము అక్కడైతే సాంగ్స్ పాడుతున్నాం. సో స్టార్టింగ్ మేమైతే 2 సాంగ్స్ పాడతాం అనమాట. 2 సాంగ్స్ పాడేసి మేము ఇంకా కిందకి వచ్చేస్తాం. దిగిపోయిన తర్వాత అయితే నెక్స్ట్ ఏం జరుగుతుందంటే, సో మా పాస్టర్ గారు వచ్చి వాక్యం చెప్తారనమాట. సో వాక్యం చెప్పక ముందు మేము కీర్తనలు చదువుతాం అనమాట. సో మా బైబిల్లో సామ్స్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్. సో ఆ ఇంపార్టెంట్ రోల్ అనేది మా పాస్టర్ గారు అయితే చెప్తారనమాట. సో ఆ చాప్టర్ని మేము ఎవరైనా చదివితే ఆ చదివింది మేము రిపీట్ చేస్తాం అనమాట. సో నెక్స్ట్ వీడియోలో ఆ రిపీటెడ్ ఒక వీడియో అయితే ఉంది, ఒకసారి చూడండి. కీర్తన పాఠ్యభాగము 39 అధ్యాయము 6 నుంచి 10 వరకు ఉత్తర పశ్చిమం చదువుకుందాం. మనుషులు వట్టి నీడ వంటి వారై తిరుగులాడుదురు. వారు తొందరపడుట గాలికే కదా. వారు ధనం కూర్చుకొందురు కానీ అది ఎవరికి చేజిక్కునో వారికి తెలియదు. ప్రభువా పరిశుద్ధాత్మ దేవుడా, ఈ పునరుద్ధాన దినములో నీ సన్నిధి మేము అతిథి వంటి వాడును, నా పితరులందరి వలె నేను పరవాసనై ఉన్నానని కీర్తనాకారుడు అక్కడ తెలియజేస్తా ఉన్నాడు. ప్రియమైన మా పాస్టర్ గారి వాక్యం అయితే అయిపోయిన తర్వాత మేము 3 స్క్రిప్చర్ రీడింగ్స్ అనేది చేస్తామన్నమాట. ఎందుకంటే అది మా పాస్టర్ గారు ఎక్స్ప్లెయిన్ చేసే ముందు ఒక 3 బైబిల్ వర్సెస్ చదివిస్తారు. సో ఒక్కొక్కరు వచ్చి అలా చదువుతారు, ఒక 3 మెంబర్స్ వచ్చి. సో మీరు చూడండి. సో ఇది అయిపోయిన తర్వాత వెంటనే వర్షిప్ అన్నమాట. సో మేమైతే స్టేజ్ ఎక్కేసి వర్షిప్ అయితే స్టార్ట్ చేసామన్నమాట. సో మేమైతే వర్షిప్ చేస్తున్నాం. సో మా క్వైర్ టీమ్, ఇదంతా మా క్వైర్ టీమ్ అన్నమాట. సో గాయస్, వర్షిప్ అయితే అయిపోయింది. సో ఇప్పుడు నేనైతే సండే స్కూల్కి వెళ్తున్నాను. సో సండే స్కూల్లో ఎలా ఉంటుంది, ఎలా నేర్పిస్తారు, ఎంతమంది ఉంటారు, ఎంతమంది టీచర్స్ ఉంటారు, అవన్నీ నేను మీకు ఇప్పుడైతే చూపిస్తాను. సో నాతో పాటు రండి. సో నేనైతే సండే స్కూల్కి వచ్చేసాను. సో కింద సండే స్కూల్లో 2 పార్ట్స్ అవుతాయి. ఒకటేమో ప్రైమరీ అండ్ జూనియర్స్. ప్రైమరీకి ఏమో మోనికాకి అయితే టీచ్ చేస్తున్నారు. చూడండి పిల్లలు ఎంత చక్కగా కూర్చున్నారో, అన్ని స్టోరీస్ వింటారు. తర్వాత జూనియర్స్కి ఏమో సుకన్యకి ఏమో టీచ్ చేస్తుంది.
సో, సుకన్యకేమో చూడండి వీళ్ళందరూ జూనియర్స్ అనమాట. చాలా సైలెంట్‌గా నించొని కొంచెం యాక్టివిటీస్ కూడా చేస్తూ అయితే నేను పైకొచ్చేసాననమాట. సో, సీనియర్ సండే స్కూల్ అనేది పైనవుతది. సో, చూడండి సీనియర్ సండే స్కూల్‌ని టీచ్ చేసేది మాత్రం శోభ అక్క. సో, వీళ్ళు కూడా చాలా నీట్‌గా వింటారనమాట. శోభకి కూడా మంచిగా అట్రాక్టివ్‌గా బుక్‌లోని పిక్చర్స్ చూపిచ్చి బాగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. స్కూల్ అయితే అయిపోయింది. ఇప్పుడు నేను కింద చర్చ్ లోపలికి వెళ్తున్నాను. ఎందుకంటే ఫస్ట్ సండే కాబట్టి హోలీ కమ్యూనియన్ అనేది మేము తీసుకుంటాం అనమాట. సో అది ఎలా ఉంటుంది, ఎలా తీసుకుంటాం, ఏం చేస్తాం అనేది మీకు చూపిస్తాను. సో రండి. నేనైతే చర్చ్ లోపలికి వెళ్ళిపోయి సాంగ్ అయితే స్టార్ట్ చేశామనమాట. సో, సాంగ్ పాడిన తర్వాతే హోలీ కమ్యూనియన్ అనేది ఇస్తారనమాట. సో, ఫస్ట్ అందరూ ప్రేయర్ చేసుకుంటున్నాం. నేను సాంగ్ పాడుతుండగా అందరూ అంటే లైక్ సిద్ధపాటు కలిగి రావాలనమాట. సో, ఫస్ట్ లెఫ్ట్ సైడ్ ఉన్న వాళ్ళకి తీసుకుంటున్నారు హోలీ కమ్యూనియన్ అనేది. సో, లెఫ్ట్ సైడ్ అయిపోయిన తర్వాత రైట్ సైడ్ వాళ్ళకి హోలీ కమ్యూనియన్ అనేది ఇస్తారనమాట. సో, అందరూ చాలా డిసిప్లైన్‌గా లైన్‌లో వచ్చి తీసుకుంటారనమాట. సో, చాలా సిస్టమాటిక్‌గా అయితే అవుతది ఇవన్నీ. సో, జెంట్స్ అయిపోయిన తర్వాత లేడీస్ అనేవాళ్ళు వస్తారనమాట లైన్‌లో. నాకు ఈ సిస్టమ్ అయితే బాగా నచ్చుతది. మా పాస్టర్ గారు బాగా ప్లాన్ చేశారు. ఎటువంటి డిస్టర్బెన్సెస్ అవ్వకుండా, ఎవరు పడితే వాళ్ళు వచ్చేయకుండా, ఇలా గ్రూప్‌గా కాకుండా లైన్‌గా చాలా నీట్‌గా వస్తారనమాట. నీట్‌గా వచ్చి తీసుకొని వెళ్తారు. వెళ్ళి అక్కడ మోకాలేసి ప్రేయర్ చేస్తారనమాట. జరుగుతుంది. సో, గ్రేప్ జ్యూస్ ఎందుకు తాగుతామంటే జీసస్ తాలూకా బ్లడ్‌ని మేము సింబలైజ్ చేసుకొని అది మేము తాగుతాం. అండ్ తన స్కిన్, తన శరీరాన్ని, తన బాడీని మేము అదే తన బాడీకి సింబల్‌గా మేము బ్రెడ్ అనేది తింటామనమాట. ఫైనల్‌గా నా టర్న్ అయితే వచ్చింది. నేనైతే తీసుకున్నాను. సో, నేను ఇది గ్రేప్ జ్యూస్ తీసుకున్నా. మా పాస్టర్ గారి దగ్గర ఉన్నది గ్రేప్ జ్యూస్. మా పాస్టర్ గారి దగ్గర ఉన్నది బ్రెడ్. సో, నేనైతే ఇంకా ప్రేయర్ స్టార్ట్ చేశా. ప్రేయర్ స్టార్ట్ చేసి ఇంకా మా పాస్టర్ గారు అందరం ఒకేసారి కలిపి తీసుకుంటామనమాట. సో, అందరం కలిపి ఒకేసారి బ్రెడ్ అయితే తీసుకున్నాం. సో, బ్రెడ్ తీసుకున్న తర్వాత మా పాస్టర్ గారు చెప్తారు లైక్ ఇప్పుడు గ్రేప్ జ్యూస్ అందరం కలిసి తీసుకుందామని. సో, అందరం కలిపి గ్రేప్ జ్యూస్ అయితే తాగుతామనమాట. సో, వీడియోలో మీరు చూడండి. సో, నెక్స్ట్ గ్రేప్ జ్యూస్ అయితే తాగేసాం. గ్రేప్ జ్యూస్ తాగేసాక ఇంకా ఎండింగ్ ప్రేయర్ అయితే అవుతది. సో, ఎండింగ్ ప్రేయర్ అయిపోయాక ఇంకా చర్చ్ అనేది అయిపోయినట్టే అండి. సో గాయ్స్ చర్చ్ అయితే అయిపోయింది. చూడండి అందరూ డిస్పర్స్ అయిపోయారు. సో గాయ్స్ షీ ఈస్ మై గ్రానీ. హాయ్ చెప్పరాడమా, హాయ్ చెప్పు. సో షీ ఈస్ మై అక్క అనమాట. సో మా నానమ్మ మీరు ఎప్పుడు చూడలేదు కదా, చూడండి మా నానమ్మని బ్యూటిఫుల్గా అబ్బాయి సౌండ్ సిస్టమ్ ఆపరేట్ చేస్తారనమాట. సో మేము మైక్స్ పాడుకొని గట్టిగా పాడుతున్నామంటే ఈ అబ్బాయి వల్లే. అండ్ దిస్ బాయ్స్ అక్కి మీకు తెలిసిందే కదా. సో గాయస్ ఫస్ట్ సర్వీస్ అయితే అయిపోయింది. సో ఇప్పుడు మేము సెకండ్ సర్వీస్కి మూవ్ అవుతున్నాం అనమాట. చూడండి చర్చ్ అంతా ఖాళీ అయిపోయింది. సో ఇదే మా చర్చ్. లైట్స్ ఆఫ్ చేస్తున్నారు, ఎవ్వరూ లేరు. సో ఇప్పుడు మేము టిఫిన్ తినడానికి అయితే కిందకి వెళ్ళిపోతున్నాం. ఏ టిఫిన్స్ తింటున్నామో అనేది వీడియోలో మీకు షేర్ చేస్తాం. గాయ్స్ ఇప్పుడు మేము టిఫిన్ తినడానికి అయితే వచ్చాము. ఆల్రెడీ శ్యామ్ అయితే తినేస్తున్నాడు చూడండి. కనీసం మాకు పడుతుంది చూడండి. సో మా డాడీ వెయిట్ చేస్తున్నారు. గాయ్స్ మేమైతే టిఫిన్ చేసేసి పైకి అయితే వచ్చేసాం. సో సెకండ్ సర్వీస్ స్టార్ట్ అవుతుంది. సో ఈలోపు మేమైతే సాంగ్స్ అవన్నీ ప్రాక్టీస్ చేస్తాం అనమాట. దీన్ని బ్యాగ్స్ అంటారు చూడండి. ఒక్కొక్క బాక్స్ కొడితే ఒక్కొక్క సాంగ్. గాయ్స్ దీన్ని కీబోర్డ్ అంటారు చూడండి. ఇలా కూడా వచ్చింది. మార్చుకోవచ్చు ఇక్కడ. అరే 2 3 హే గాయ్స్ చర్చ్ వచ్చాం గాయ్స్. సో గాయ్స్ చర్చ్ అయితే అయిపోయింది. చర్చ్ అంటే ఫుల్గా అవ్వలేదు. సెకండ్ సర్వీస్ వర్షిప్ వరకు అయింది. నేనైతే వచ్చాం కిందకి. సో మీకు ఆల్రెడీ చర్చ్ బ్యాక్ సైడ్ చూపించాను. సో ఫ్రంట్ సైడ్ కూడా మీకు చూపిస్తాను ఎలా ఉంటుంది ఏంటో. పదండి గాయ్స్ నాతో పాటు. మార్నింగ్ మీకు చూపించా కదా ఇవే. సో ఈ వేలో నుంచి అలా వెళ్తే మీకు చర్చ్ ఫ్రంట్ సైడ్ అనేది వస్తుంది అనమాట. ఈ చర్చ్ ఫ్రంట్ అనేది మెయిన్ రోడ్ దగ్గర ఈజీగా రావడానికి ఈజీగా ఉంటుంది. సో మేమైతే బ్యాక్ సైడ్ యూస్ చేస్తాం, చర్చ్ బ్యాక్ సైడ్, ఎందుకంటే మా ఇంటికి దగ్గరలో అదే ఉంటుంది కాబట్టి.
సో ఇలాగా మీరు ఇందాకలా సండే స్కూల్ అయితే చూసారు కాబట్టి, సో సండే స్కూల్ అనేది ఈ ప్రేయర్ హాల్లో అయితే జరిగింది జూనియర్స్‌కి అండ్ ప్రైమరీ వాళ్ళకి. అండ్ ఇదేమో గేట్. సో గేట్ నుంచి వెళ్ళొచ్చు. ఇది చర్చ్ ఫ్రంట్ సైడ్ అనమాట. స్టెప్స్ మీద నుంచి కూడా మీరు వెళ్ళొచ్చు. సో చూడండి, ఇదే మా చర్చ్, ప్రేయర్ హౌస్ ఆఫ్ హోలీ గాడ్ అనమాట. ఇది చర్చ్ మా మెయిన్ రోడ్ మీదే ఉంటుంది. సో వడ్లపూడి మెయిన్ రోడ్ మీద నుంచి అలా వస్తే అక్కడ మీకు చికెన్ సెంటర్ అనేది కనిపిస్తుంది. ఆ చికెన్ సెంటర్ పక్కన జాయ్ గ్రాఫిక్స్ అనే జెరాక్స్ షాప్ ఉంటుంది. ఆ జెరాక్స్ షాప్ పక్కనే మా చర్చ్ అనమాట. సో మీకు ఎప్పుడైనా చర్చ్కి రావాలి, సో మీకు చర్చ్ కోసం ఎప్పుడైనా థింక్ చేస్తున్నారో, లైక్ వెళ్ళాలంటే, సో మీరు తప్పకుండా మా చర్చ్కి రావచ్చు. యూర్ ఆల్వేస్ వెల్కమ్. సో గాయ్స్ చూసారు కదా ఈరోజు బ్లాగ్ ఏ డే ఇన్ మై చర్చ్ అనేది ఫైనల్గా అయిపోయింది, ఎండ్ అయ్యింది. సో మీకు కానీ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, నచ్చకపోయినా కూడా లైక్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్తో మాత్రం షేర్ చేసుకోవడం మర్చిపోకండి. అండ్ మెయిన్లీ సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్. సో గాయ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి గాయ్స్. సో మరొక వీడియోతో మళ్ళీ వస్తాను. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ విక్టోరియా టైల్స్. బాయ్.